DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహోదరులకి అదేవిధంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత 2 నెలల నుంచి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం అయిన మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వైసీపీ అండ్ జగన్ కంపెనీ దాదాపుగా 2 నెలల నుంచి ఒకే రకంగా కులాల మధ్య స్విచ్ పెట్టడం, మతాల మధ్య స్విచ్ పెట్టడం, వర్గాల వారిగా విభజించి పేటీఎం బ్యాచ్ లాగా పవన్ కళ్యాణ్ గారి మీద తిట్లు పురాణంతో మొదలెట్టి, అదే రకంగా వాళ్ళు వేరే ఏమన్నా కోరికలుంటే వాళ్ళ ఏమన్నా సాధించుకోవాలంటే ప్రభుత్వ పరంగా సాధించుకునే ఒక సిద్ధాంతం మీద వెళ్ళాలి, కానీ కుటుంబ సభ్యులను పర్సనల్గా ఈయన్నే టార్గెట్ చేయటం అది ఎంతవరకు సబబు? మొదట విజయవాడ ఒక రౌడీ షీటర్ అయిన గాది సాయికృష్ణని అనుమానాస్పద మృతితో కాపు అనే ఒక కులాన్ని తీసుకొచ్చి దాన్ని అది ఎట్లా జరిగిందో ఈరోజు వరకు కూడా తెలీదు. దాని ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీ నడిచే లోపే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, కులాలని టార్గెట్ చేయటం, కాపు కులాన్ని టార్గెట్ చేయటం. ఆ కాపు నాయకులు కొంతమంది వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ ఉన్నారు. పేరు నాని, అదే రకంగా అమ్మటి రాంబాబు, కొంతమంది ఎప్పుడు ఏదన్నా సావు దొరుకుద్దా అంటే అదేదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లటం, జనసేన పార్టీ మీద బురద జల్లటం, కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం. వాళ్ళకి రెండో పని లేదు. అది ఎట్లాగొట్ట కులాలుగా దాన్ని విభజించి పాలించాలని వాళ్ళు కాన్సెప్ట్తో ముందుకెళ్ళారు. అది వీలు పడలా, రకరకాలుగా చేశారు. దానికి వాళ్ళకి తిట్టడం మొదలెట్టారు. అదే రకంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ట్రెండ్ మార్చారు. ఆయన జై భీమ్ పార్టీ పెట్టుకున్న జడ శ్రావణ్ కుమార్ ఒక అంబేద్కర్ గారి మరి ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పింది, ఏ రకంగా నువ్వు పార్టీ పెట్టి, ఏ రకంగా నువ్వు సభలు పెట్టి ఇండివిజువల్గా ఎట్లా తిడతావు, అదే రకంగా ఒక మనిషిని టార్గెట్ చేసి నువ్వు ఆ రకంగా నాలుగు కోస్తా, అది చేస్తా, ఇది చేస్తానని వైసీపీ బ్యాక్గ్రౌండ్ మీద నువ్వు వచ్చి ఈ రకంగా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు? నేను న్యాయమూర్తిని అంటున్నావు, జడ్జి చేశాను అంటున్నావు, నీకు మినిమం కామన్ సెన్స్ ఉంటే ఈ రకంగా మాట్లాడతావా? మీటింగ్లో పెట్టి నీ రైట్స్ ఏమైనా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని అడుగు, నిలది. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఏంటి? నువ్వు ఒక్కడవే గౌరవం ఇవ్వకపోతే వాళ్ళు ఇండియా మొత్తం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గౌరవం ఇచ్చే విధంగా ఆహ్వానిస్తున్న ఇతర రాష్ట్రాల్లో కూడా. అటువంటి గొప్ప నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ముద్ర వేసి నువ్వు చేసే ఈ దుష్పరిహారం ఎవరు నమ్మట్లా. అదేవిధంగా ఇంకొక అతను ప్రశ్న రావని కొత్త తెర మీద ఇంకొక క్యాండిడేట్ వచ్చింది. ఈ పేటీఎం బ్యాచ్ రోజుకోకుండా తీసుకురావటం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, అదే రకంగా ఏదో రకంగా గొడవలు చేయటం, అరెస్టులు అయితే ఏదో రకంగా దానికి ఒక ముద్ర వేయటం, కాపు కులం మీద ముద్ర వేయటం, అదే రకంగా దళితుల మీద ముద్ర వేయటం, ఇలా అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతుంది ఈ వైసీపీ బ్యాచ్. ఆ రకంగా ఎవరో ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈరోజు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే గత 5 సంవత్సరంలో అరాచక పాలనని, రౌడీజం పాలనని అందరూ చూశారు. ఒక ఎస్సీ కుర్రోని డోర్ డెలివరీ చేస్తేనే ఆ రోజు ఏమైనా మరి ఈ సంఘాలన్నీ ఆ రోజు ఎందుకని మరి రాష్ట్రం మొత్తం మరి ఒక ఈ దీక్షలో ఇవన్నీ ఎందుకు చేయాల, మీటింగ్లు ఎందుకు పెట్టలా? దళిత క్రిస్టియన్ అనేది ఒక మీటింగ్ పెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మతాల గురించి ఇవన్నీ నీకెందుకు టార్గెట్ చేయడం? అంటే నువ్వు ఎవరినో ఒక సపోర్ట్ చేసి ఒక కులాలని రెచ్చగొట్టే విధంగా అరెస్టులు అవుదామని, ఒక సింపతి పొందామని దురుద్దేశంతో నువ్వు మీటింగ్లు పెట్టి ఈ రకంగా వస్తే క్రైస్తవ మతం ఏం చెబుతుంది? ఇప్పుడు నేను కూడా అన్ని మతాల గుళ్ళకి వెళ్తా. నేను క్రైస్తవ సహోదరులు నాకు కూడా ఉన్నారు. నేను కూడా చర్చికి వెళ్తా, నేను బైబిల్ చదువుతా, అన్ని టెంపుల్స్కి వెళ్తా. దాంట్లో ఏమైనా ఉంది? నిన్ను ఏమైనా తిట్టమని ఉందా బైబిల్లో? లేకపోతే ఏమన్నా నన్ను దూషించమని ఉందా? నీవేదన్నా నీ రైట్స్ ఉంటే నువ్వు పోరాడు. నువ్వేదన్నా
నిలది ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడి నీ పార్టీ ఏదన్నా ఉంటే, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తావు? ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన చేసే శాఖలన్నీ అరే ఓ పక్క నుంచి ఇండియా వైడ్గా 24లో ఉన్న పంచాయతీరాజ్ని తీసుకొచ్చి మొదట ర్యాంక్ వచ్చింది. ఇవాళ దేశం ఆయనకి అవార్డ్స్ల మీద అవార్డ్స్లు ఇచ్చి ఎన్ని అవార్డ్స్లు ఇస్తున్నారు? కళ్ళు పోయినాయా నీకు? చూస్తున్నావు కదా ఇంటర్నేషనల్గా ఆయన ఎంత పేరులో ఉన్నాడో. ఒక ప్రధానమంత్రి ఆయన్ని ఎట్లా, ఆయన సేవలు ఎట్లా ఇదని అన్ని మీటింగ్లో చెబుతున్నారు కదా. మరి అటువంటి నాయకుడిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఊరుకోవచ్చు, కానీ జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ ఎవరు ఊరుకునే ప్రశ్నే లేదు. ఒకవేళ ఇదే రకంగా మళ్ళీ రిపీట్ అయితే ఇప్పుడు రోడ్ల మీద కాదు, ఈసారి ఇళ్ళకు వచ్చి కొడతారు. ఎందుకంటే అటువంటి లీడర్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఏకవచనంతో మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాపు నాయకులు కూడా కొంత గమనించాలి. కాపు సంఘం అంతా నాయకులందరికీ తెలుసు ఈ జనసేన పార్టీ ఏంటనేది. జనసేన పార్టీలో కాపు సంఘం అనేది వాళ్ళు చేసే ఆ నాయకులకి ఎంతవరకు న్యాయం చేస్తుందనేది తెలీదా? పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి అతీతంగా కులాలను కలుపుకునే సిద్ధాంతంలో ఆయన ముందుకొచ్చాడు. ఆ రకంగా పార్టీ పెట్టాడు. అంతేగాని ఆయనకు ఒక కాపు ముద్ర వేసేసి పార్టీని, ఆ కాపు పార్టీ అనేది పెట్టడం అది కరెక్ట్ కాదు. ఆయన ఫస్ట్ నుంచి జాతీయ భావాలతో పెట్టిన జనసేన పార్టీ ఇది. ఈ పార్టీని ఎవరు ఆపలేరు. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపబడి పవన్ కళ్యాణ్ గారికి గొప్ప గుర్తింపు వచ్చి ఈరోజు ఆయన దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ ఆయన పేరు ప్రతిష్టలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే అటువంటి నిష్పక్షపాతిగా ఒక ఆనెస్ట్ పర్సన్గా ఎవరు లేరని ఇండియా టుడేలో ఇట్లాంటి చాలా ఆయనకి ప్రశంసలు ఇచ్చినాయి. ఆ రకంగా ఇక మీదట ఈ జడ శ్రావణ్ కుమార్ కానీ, అదే రకంగా ఇతర నాయకులు కానీ, ఈ మధ్య ఇంకో తెర మీద ఇంకొక ఎవరినో స్త్రీని తీసుకొచ్చారు, బొజ్జ ఐశ్వర్య అని. ఆవిడ కూడా అనేక రకాలుగా మనం చెప్పుకొని బూతులతో తిట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి వైసీపీ రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇదే ప్రకారంగా ప్రవర్తించారు కాబట్టి 11 వచ్చినాయి. మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో కూడా జనసేన పార్టీకి విపరీతమైన మైలేజ్ పెరుగుతుంది. దానికి మన సాధకులు మరి ఈ పోస్టులు కావాలని వాళ్ళు అప్లికేషన్లు పెడితే ఎన్ని వందల అప్లికేషన్లు వస్తున్నాయి, మాకు పదవి కావాలి, మాకు పదవులు అంటే. పవన్ కళ్యాణ్ గారికి అంత నమ్మకం ఉంది, ఈ పార్టీ మీద అంత నమ్మకం ఉంది. మరి అటువంటి నాయకుడిని వీళ్ళు పిచ్చి ప్రలాపాలు మాట్లాడితే ఈసారి తగిన గుణపాఠం చెప్తాం. అది ఈ రకంగా నూజివేడు నియోజకవర్గంలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ జడ శ్రావణ్ కుమార్ ప్రశ్న రావణ్ ఇక మీదట పిచ్చి మాటలు మాట్లాడితే మేము తగి బుద్ధి చెబుతామని ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.